టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్టు ఫార్మాట్లో ఇంగ్లాండ్పై 1000కి పైగా పరుగులు చేయడంతో పాటు 100 వికెట్లు తీసిన తొలి ఆసియా ప్లేయర్గా చరిత్రకెక్కాడు. ఇంగ్లాండ్తో రాంచీ వేదికగా జరుగుతున్న 4 టెస్టులో అశ్విన్ ఈ ఫీట్ సాధించాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టోన్ అవుట్ చేయడం ద్వారా ఈ ఘనతను అందుకున్నాడు. ఈ వికెట్తో ఇంగ్లాండ్పై అశ్విన్ 100 వికెట్లు మైలురాయిని అందుకున్నాడు. ఇప్పటికే బ్యాటింగ్లో ఇంగ్లాండ్పై 1085 పరుగులు చేశాడు. ఓవరాల్గా టెస్టుల్లో ఇంగ్లాండ్పై 1000కి పైగా పరుగులతో పాటు 100 వికెట్లు తీసిన బౌలర్లలో అశ్విన్ 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం సోబెర్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆయన 3214 పరుగులతో పాటు 102 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా బౌలర్ నోబెల్ 1905 పరుగులతో పాటు 115 వికెట్లు పడగొట్టాడు. అలాగే ఆస్ట్రేలియాకే చెందిన జిఫెన్ 1238 పరుగులతో పాటు 103 వికెట్లతో అశ్విన్ కన్నా ముందున్నాడు. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్కు భారత బౌలర్లు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. అరంగేట్ర పేసర్ ఆకాష్ దీప్ 3 వికెట్లతో నిప్పులు చెరగగా అశ్విన్, జడేజా తలో వికెట్ తీయడంతో ఫస్ట్ సెషన్లోనే 5 వికెట్లు కోల్పోయింది. అశ్విన్ వేసిన 22వ ఓవర్ 2వ బంతికి బెయిర్ స్టో వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వగా అశ్విన్ పట్టుబట్టి మరీ రివ్యూ తీసుకొని ఫలితాన్ని రాబట్టాడు. అప్పటి వరకు దూకుడుగా ఆడిన బెయిర్ స్టో నిరాశగా పెవిలియన్ చేరాడు.